Thank you, ma'am. Thank you. District Collector, sir, to kindly share a few words with us. థ్యాంక్ యూ అమ్మా. సభకు ఈశ్వర్ గారు, చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. Thank you, ma'am. Thank you. May I request the dignitaries to kindly visit the exhibition and సిస్టర్ షైనీ థామస్ గారు, అలాగే రాంబాబు గారు, అసిస్టెంట్ కమిషనర్, టీచర్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ డిస్టిక్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ అనేది చేశారు. దీని తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్ చేసుకోవడము, పిల్లలకి ఆల్రెడీ మండల్ లెవెల్లో, స్కూల్స్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం చేసి వాళ్ళలో బెస్ట్ ఉన్న వాళ్ళని డిస్టిక్ లెవెల్, అక్కడ డిస్టిక్ లెవెల్లో బెస్ట్ ఉన్న వాళ్ళని స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేస్తూ పిల్లలు ఒక సైంటిఫిక్ టెంపర్ని కలిగించడానికి, అలాగే చదువుతో పాటు ఎలాగ మనం ప్రాక్టికల్గా నాలెడ్జ్ని మనము అమలు చేయాలి, అది ఎట్లా ఉపయోగపడుతుంది దాని గురించి ఆలోచించడానికి చైతన్యపరిచేటువంటి కార్యక్రమం ఎంతో ముఖ్యం. మనం అకాడమిక్గా ఎంత చదువుకున్నా, ఎంత మార్క్స్ తీసుకున్నా కూడా ఫైనలీ ఆ చదువుకున్న నాలెడ్జ్ ప్రాక్టికల్గా ఎలా పనికి వస్తుంది అని కనుక నాలెడ్జ్ లేదు అంటే ఆ చదువుకున్నది పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి చదువుకున్న థియరీస్ని ప్రాక్టికల్గా మనం ఎలా వాడుకోవచ్చు, హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ, దాని గురించి ఆలోచించడానికి ప్రోత్సహించేదే ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ఫేర్స్. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క స్కూల్స్కి, అలాగే వాళ్ళ టీచర్స్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనము స్కూల్స్ లెవెల్స్ ఏదో వచ్చారు, పాఠాలు చెప్పాము, ఎగ్జామ్ రాశారు, మార్క్స్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, నెక్స్ట్ అలా ప్రమోట్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళారు, నెక్స్ట్ కాకుండా వాళ్ళ పిల్లలు ఏదైతే వాళ్ళ స్కూల్ డేస్లో ఆలోచిస్తారో ఈ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే ప్రాజెక్ట్స్ గురించి, దానివల్ల వాళ్ళ ఫ్యూచరే మారిపోతుంది. వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు యాక్చువల్లీ ముందు రోజుల్లో ఏమవుతారు అనే దానికి ఇప్పుడే పునాది పడుతుంది. సో మెయిన్లీ స్కూల్ టీచర్స్ దీని గురించి ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్క పిల్లడు ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ చేయాలి. ఇలా కంపల్సరీ చేసుకుంటూ మనం ముందుకెళ్తే వాళ్ళలో మీకు తెలియకుండానే, ఈవెన్ వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ళలో ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఆర్ట్స్, కొంతమంది సైన్స్, కొంతమంది ఈ కల్చరల్స్లో ఉంటారు, కొంతమంది మంచి లిటరేచర్ రాస్తారు. కాబట్టి పిల్లలకి అటువంటి ప్రోత్సాహం ఇవ్వడం స్కూల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. సో అందుకే అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, ముఖ్యంగా సైన్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయో దీన్ని ప్రమోట్ చేయాలి. ఇది ఏదో మనం అనుకున్నది ఇక్కడ మాత్రం చేసేది కాదు, ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా అది మ్యాండేట్ చేస్తుంది. డెవలపింగ్ ద సైంటిఫిక్ టెంపర్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ అస్. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్కూల్ స్థాయిలో ఇది చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. సో అట్లాగే ఇప్పుడైతే ప్రాజెక్ట్స్ పిల్లలు ఎగ్జిబిట్ చేశారో దాంట్లో ఇంకా ఎలా మాడిఫికేషన్ చేయొచ్చు, ఇంకా ఏం ఇంప్రవైజ్ చేయొచ్చు, ఇది ఈ కాన్స్టెంట్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ గైడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే, కొంతమంది 1 or 2, 2-3 టాపర్ అవ్వచ్చు, దీంట్లో సెలెక్ట్ అవ్వచ్చు, కానీ నా ప్రకారంగా ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చేసిన పిల్లోడు ఫస్టే. సో వాళ్ళందరూ విన్నర్స్ ఈరోజు అవుతారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి, సరే మెటీరియల్ అవైలబుల్ బట్టో లేదా వాళ్ళకి దొరికిన గైడెన్స్ బట్టో వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ అది చేయాలి అని తపన వచ్చి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కదా, దట్ ఈస్ యాక్చువల్లీ అచీవ్మెంట్ దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తున్నాను, డిఓ గారికి. అందుకే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడే కాదు, మండల్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ పంపించండి. ఓకే, సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ఉన్న 40,000 మంది పిల్లల దగ్గర కూడా కలెక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి, నేను ఒక సైన్స్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేశాను, ఆ సైన్స్ ప్రాజెక్ట్లో కలెక్టర్గా గుర్తించి నాకు సర్టిఫికేట్ ఇచ్చారనేది వాళ్ళకి గుర్తుండాలన్నమాట. సో దట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చదువుతున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ హై స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, వాళ్ళు సైంటిస్ట్ అవుతారు, కొంతమంది అధికారులు అవుతారు, కొంతమంది ఏ లెవెల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ప్రభుత్వం మనకి ఈ ప్రకారంగా ప్రోత్సహించింది అని వాళ్ళకి గుర్తుండాలన్నమాట. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే సో వాళ్ళు ఎంతో మార్పు వస్తుంది. ఇది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్లా పనిచేస్తుంది. సో మీకు తెలిసే ఉంది, ఇప్పుడు ఈ సమాజంలో చూస్తుంటే ఈ టైప్ గైడెన్స్ లేకపోతే ఏమవుతారో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మీడియా చూసో లేదా పక్కన ఏదో చేస్తున్నాడనో క్యూరియాసిటీ వల్ల చాలా
ఇబ్బందులు పడి వేరే వేరే మార్గాలు వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కువ ఉంది. ఈ మధ్య చూసుకుంటే మెయిన్లీ డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసు, మొబైల్ ఫోను లేదా ఈ అడిక్షన్స్ లేదా ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇట్లాగా డైవర్ట్ అయిపోయి చాలా వరకు వాళ్ళ పొటెన్షియల్ తెలియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనకు బైక్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి, స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలని తెలుసు, కానీ ఆయనకు మార్గదర్శనం లేదు, లేదా ఆయనకి అవగాహన లేదు, లేదా ఆయన ఈ సైన్స్ గురించి దీని గురించి చదవలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళి యాక్సిడెంట్ అయ్యాడు. యాక్సిడెంట్ అయితే చివరికి ఎంత ఇబ్బంది, ఇటు సమాజానికి ఇబ్బంది, ప్లస్ ఎవరికి యాక్సిడెంట్ చేసారో వాళ్ళకి ఇబ్బంది, అంతకన్నా ఎక్కువ వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది. మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, ఆ కుర్రోడు బైక్ కావాలని అడిగాడంట. 2 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న హింస పెట్టాడు, బైక్ ఇప్పించి. సరే కుర్రోడు కదా అడిగాడులే అని ఆయన మళ్ళీ లోన్ తీసుకొని బైక్ ఇప్పిస్తే వాడు నెక్స్ట్ 2 డేస్లో వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇప్పుడు ఎవరికి తప్పనాలి మనం దీంట్లో? ఓకే, ఇప్పించిన నాన్నదా, లేదా ఇప్పించిన తర్వాత దాన్ని ప్రాపర్గా వాడుకోకుండా ఆ కుర్రోడుదా, లేదా ఈ సమాజానిదా, లేదా ఆ స్కూల్దా? సో అన్లిమిటెడ్ క్వశ్చన్స్. అందుకే అటువంటిది రాకూడదు అంటే పిల్లల్ని మనము ముందు నుంచేనే కన్స్ట్రక్టివ్గా వాళ్ళని ఒక దిశానిర్దేశం ఇచ్చి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్లో కాకుండా ఏదో ఈ పిచ్చి వేషాలతో కాకుండా సైంటిఫిక్గా నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి, నేను ఒక టీచర్ అవ్వాలి, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి, లేదా ఒక ఆఫీసర్ అవ్వాలి, నేను ఒక మంచి వ్యక్తి అవ్వాలని ఆలోచన వాళ్ళలో చిన్నప్పటి నుంచి మనం తీసుకొస్తే అటువంటి డైవర్షన్స్ ఉండవు. డైవర్షన్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను ఒక సైంటిస్ట్ అవ్వాలని ఆయన మనలో ఉందనుకోండి, ఆయన ప్రతిరోజు ఎక్కడ చూసినా సైంటిస్ట్లాగా ఆలోచిస్తాడు. లేదా నేను ఆఫీసర్ అవ్వాలనుకోండి, దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో, ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఈరోజు కాదు కదా, గత 1 నెల నుంచి దాని గురించి ఆలోచించారు, తర్వాత వచ్చి ఇంకొక నెల దాని గురించి ఆలోచిస్తారు. అంటే 2 నెలల ఆ పిల్లలు ఆ ఒక కాన్సెప్ట్తోనే ఫోకస్ చేశారు. మనం ఎంత ఫోకస్ చేస్తే అంత మైండ్ షార్ప్ అవుతుంది. మీకు తెలుసు కదా, మనం నీళ్లు రావాలంటే అక్కడొకటి ఇలా తవ్వుతూ వెళ్తే నీళ్ళు వస్తాయా? ఎలా నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఒకే దగ్గర లోతుగా తవ్వుతూ వస్తాయి. సో మైండ్ కూడా అంతే. ఏ ఒక్క సబ్జెక్ట్ తీసుకొని మనం ఎంత లోతుగా ఆలోచిస్తామో అంత దాని గురించి మనకు అవగాహన వస్తుంది. అప్పుడు మనలో ఇన్నోవేషన్ వస్తుంది అనమాట. ఇన్నోవేషన్తో మనం మంచి ఆవిష్కారాలు చేస్తాము, మంచి సైంటిస్ట్గా అవుతాము, మంచి సొల్యూషన్స్ కనుక్కుంటాము. ఇప్పుడు ఈరోజు మనం చుట్టుముట్టు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొబైల్ ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఇప్పుడు మన ముందు ఇక్కడ కెమెరాలు పట్టుకున్నారు, ఓకేనా? అక్కడ కార్లు ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో ఎట్లా వచ్చినాయి ఇవి? జస్ట్ అలాగైతే ఎవరో ఒకరు చేశారని వచ్చేసింది కాదు. అటువంటి ప్రత్యేక ఆవిష్కారంలో మొన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే చెప్పారు, మొబైల్ ఫోన్ అయితే ఉందో దాంట్లో 7 నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఇన్నోవేషన్స్ మన చేతిలో పట్టుకున్న ఒక చిన్న మొబైల్లో ఉంటున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ డిజిటల్ కెమెరా నుంచి, ఆ చిప్ నుంచి, టెలికమ్యూనికేషన్ నుంచి, స్పీకర్ నుంచి, మైక్రోఫోన్, అవన్నీ నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఆవిష్కారాలు, ఇన్నోవేషన్స్. అంటే ఏంటి? ప్రపంచ స్థాయిలో పెద్ద వైజ్ఞానికులు, సైంటిస్ట్స్ ఇన్నోవేట్ చేసిన ఆవిష్కారం ఈరోజు ఈజీగా మన దగ్గర మొబైల్ వచ్చింది. ఆ మొబైల్ అంటే ఏదో అలా వచ్చేసింది కాదు. ఎన్నో ఆవిష్కారాలు, ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన తర్వాత ఈరోజు మన చేతిలో మొబైల్ ఉంది. అది సైన్స్ పవర్ అనమాట. సో ఈరోజు చేసే ఇన్నోవేషన్స్ ఈ రోజునే కాదు, ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ప్రతి ఒక్కరిని ఆ సైంటిఫిక్ వేలో మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని ఆ సైంటిఫిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం చాలా అవసరము. అది ఈ రోజు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు ఈరోజు చేసే ఆలోచనలు ఎక్కడో ఒక చోట వాళ్ళకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క టీచర్స్ ఈ పిల్లల్ని ఇలా మోటివేట్ చేయాలి. ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మండల స్థాయి నుంచి, అన్ని స్కూల్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రమోట్ చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్లకు, అట్లాగే మన సెక్రటరీ గారు కోన శశిధర్ గారికి, అలాగే సిబ్బంది, డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బికాజ్ ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటుందో, ఎక్కడైతే మనము ఎదగాలి, సమాజానికి ఏదో ఒకటి మంచిది చేయాలని తపన ఉంటుందో అక్కడ కంపల్సరీగా మంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ని మరిన్ని చేస్తూ మన జిల్లాని, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1గా నిలపాలి. అలాగే మన జిల్లాలో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాను, 75 డేస్ యాక్షన్ ప్లాను, అలాగే ఇంటర్కి అయితే 50 డేస్ యాక్షన్ ప్లాన్ ఉన్నాయో ఇవన్నీ పక్కడబందిగా అమలు చేసి మంచి రిజల్ట్ ఇచ్చి ఏ పిల్లలు కూడా చదువుకోకుండా ఏదో నెగ్లెక్ట్ చేసి ఫెయిల్ అయిపోయానేనో ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరు మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి, ప్రతి ఒక్కరు మంచి స్థానానికి ఎదగాలి. అలాగే ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకి ముఖ్యంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ నన్ను కూడా ఆహ్వానించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
కాదు కలెక్టర్ గారు ఇక్కడ మళ్ళీ వెట్ వేస్ట్ ప్లాస్టిక్ కవర్స్ ప్యూర్ బై మొత్తం యా డిస్టిక్లో ఉన్న అన్ని స్కూల్స్ మెయిన్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లల సైంటిఫిక్ టెంపర్ని ఉత్తేజనపరచడానికి అట్లాగే వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకురావడానికి మండల్ లెవెల్ అలాగే డిస్టిక్ లెవెల్ నెక్స్ట్ ఫాలోడ్ బై స్టేట్ లెవెల్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు దాదాపుగా 160 స్కూల్స్ నుంచి పిల్లలు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చారో అవన్నీ మనం రియల్ టైము అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కనుగొనడానికి పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, అన్ని ఆవిష్కారాలని వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లోనే ఒక పెద్ద పెద్ద సమస్యలకి మంచి సొల్యూషన్ కనుక్కుంటున్నారు, దానికి ఇన్నోవేట్ చేస్తున్నారు అంటే సో అది ఒక మంచి పరిణామం. దీనివల్ల వాళ్ళు రానున్న రోజుల్లో మంచి సైంటిస్ట్ అవ్వడానికి మంచి మంచి ఇక ఆవిష్కారాలు చేసి మన ఈ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దీనికి పరిష్కారాలు కనుక్కున్న దాంట్లో ఎంతో ఇవన్నీ దోహదపడతాయి. దీంట్లో భాగస్వాములు అవుతున్న మన టీచర్స్ అందరికీ అలాగే పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత వాళ్ళని సైంటిఫిక్ డైరెక్షన్లో మనం ప్రమోట్ చేస్తామో మోటివేట్ చేస్తామో అంత వాళ్ళు మంచి స్టూడెంట్గా అలాగే మంచి సైంటిస్ట్గా రానున్న రోజుల్లో ఒక మంచి పౌరుడిగా అవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంది ఈ అడిక్షన్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దీనివల్ల చాలా వరకు పిల్లలు డైవర్ట్ అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలైతే సైంటిఫిక్గా సైంటిస్ట్గా ఆలోచిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటిది ప్రమోట్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్స్ చేయించి ప్రతి పిల్లోడిని ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళకి అలాగే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. సో ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్క్స్ తీసుకోవడానికి అలాగే మంచి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ సెక్రటరీ గారికి అలాగే ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో కూడా చేద్దాము. చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వీ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ టు బీ ఏ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.